తెలుసు కదా హైదరాబాద్ బోనాలు అంటే మామూలుగా ఉండదు. గల్లీ గల్లీ జాతర. ఇక్కడ డప్పు కొడితే హైదరాబాద్ మొత్తం మూత ముగిపోద్ది అంతే. ఇప్పుడంటే ఫ్యామిలీస్ అందరూ కలిసి బోనాల పండుగని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈ బోనాల పండుగకి కూడా ఒక బ్యాక్ సాడ్ స్టోరీ. నిజానికి మనలో చాలా మందికి బోనాలు అంటే ఏంటో తెలియదు. ఈవెన్ నాకు కూడా తెలియదు. కానీ నాలాగే ఎవరికైతే తెలియదో ఈ వీడియో ద్వారా మీరు కూడా తెలుసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1813లో ప్లేగ్యూ అనే ఒక వ్యాధి ఊరంతా వ్యాపించింది. ఆ ఊరే మన హైదరాబాద్. ఆ వ్యాధిని ఎదుర్కోలేక గవర్నమెంట్ కూడా చేతులెత్తేసింది. రోజులు గడిచే కొద్దీ ఆ వ్యాధి వల్ల జనాల సంఖ్య తగ్గుకుంటూ మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని అనే ఒక ఊర్లో ఉండే హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళ కుటుంబ సభ్యులలో ఒక్కొక్కరు చనిపోతున్నారన్న వార్తను తెలుసుకుంటూ వాళ్ళు ఏం చెయ్యలేక ఆ వ్యాధిని ఎదుర్కోలేక ఆ పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చిన ఒకే ఒక్క ధైర్యం అమ్మవారు. ఆ అమ్మవారే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. ఆలస్యం చేయకుండా వెంటనే సోల్జర్స్ అందరూ కలిసి నేరుగా అమ్మవారి పాదాల మీద పడి, అమ్మా మా హైదరాబాద్ లో ఉంటున్న మా కుటుంబాలని నువ్వే కాపాడాలమ్మా, వచ్చే ఏడాదికి నీకు బోనం ఎత్తుకుంటామమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకున్నారంట. అలా కోరుకున్న కొద్ది రోజుల తర్వాత ఆ వ్యాధి కొద్దిగా తగ్గడం మొదలైందంట. కొద్ది రోజుల తర్వాత ఆ వ్యాధి మొత్తం నశించిపోయింది. అలా జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా స్వయంగా ఆ మహంకాళి అమ్మవారే కరుణించారని నమ్మారంట. అలా జరిగిన తర్వాత ఉజ్జయినిలో ఉన్న సోల్జర్స్ అక్కడి నుండి ఒక చెక్క విగ్రహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మవారికి గుడి కట్టారంట. అలా గుడి కట్టాక మట్టి కుండలో పెట్టి సమర్పిస్తారు. దాన్ని బోనం అంటారు. బోనం ఆడవాళ్ళు ఎందుకు ఎత్తుతారో తెలుసా? ఇది నేను తెలుసుకున్న బోనాల పండుగ చరిత్ర. మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చేసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, సీ యు, బై బాయ్.